నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. జూబ్లీహిల్స్ ఎన్నికల గెలుపు ఊపులోనే మరో ఎన్నికలను కూడా పూర్తి చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం టర్న్ చేసేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు తమ పాలనపై ప్రజల్లో ఏ అభిప్రాయం ఉందో తెలియక కాంగ్రెస్ నాయకులు సతమతమయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికలతో ఓ క్లారిటీకి వచ్చింది. దీంతో ఇకపై మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వం జోష్లో ఉంది. ఈ ఉత్సాహంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధాన సవాలుగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు. దీంతో బీసీ రిజర్వేషన్లపై అధికారులు 50% పరిమితిలోనే ఉండగా కొత్త నివేదికను రూపొందించారు. ఈ నిర్ణయంపై బీసీల నుంచి వ్యతిరేకత రాకుండా నాయకులకు వివరించాలని సీఎం మంత్రులకు సూచించారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహించని ఉత్సాహాన్ని, రాజకీయంగా కొత్త బలాన్ని ఇచ్చింది. ఈ గెలుపును పునాదిగా చేసుకుని ప్రభుత్వం ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవటానికి ఎన్నికలను ఒక సువర్ణ అవకాశంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది. గతంలో ప్రవేశపెట్టిన 42% బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన సమస్యలు, అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో అధికారులు మరో నివేదికను సిద్ధం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50% మించకూడదు. ఈ న్యాయపరమైన పరిమితిని దృష్టిలో ఉంచుకుని మొత్తం 50% పరిమితిలోనే బీసీలకు రిజర్వేషన్లు కేటాయించేలా అధికారులు మార్గాలను అన్వేషించారు. దీనికి సంబంధించి ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. బీసీ రిజర్వేషన్లు 50% పరిమితికి లోబడి కేటాయించడం వల్ల కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మంత్రులకు కీలక సూచనలు ఇచ్చినట్లు సమాచారం. బీసీల నాయకులతో, ప్రజాప్రతినిధులతో మాట్లాడి న్యాయపరమైన చిక్కుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఇది కేవలం తాత్కాలికమేనని వివరించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. బీసీ సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని, భవిష్యత్తులో వారికి మరింత న్యాయం చేసే ప్రణాళికలను వివరించడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలోగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త స్థానిక నాయకత్వాన్ని అందించి పార్టీ బేస్ ను మరింత బలోపేతం చేస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే ఎన్నికల తర్వాత కూడా తమ 6 గ్యారంటీల అమలుకు స్థానిక సంస్థల ద్వారా మరింత వేగం పుంజుకోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్థానిక ఎన్నికలు తెలంగాణ రాజకీయాలపై, ముఖ్యంగా గ్రామీణ ఓటర్లపై కాంగ్రెస్ పట్టును స్పష్టంగా తెలియజేస్తాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత కాంగ్రెస్ కు ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఈ ఊపులోనే స్థానిక సంస్థలకు వెళ్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ చివరలో లేదంటే డిసెంబర్ ఆరంభంలో వచ్చే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో గ్రామాల్లో మరోసారి పొలిటికల్ హీట్ పెరగనుంది.